హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఈరోజైతే నేను హాస్పిటల్కి అయితే వెళ్ళాను. 8th మంత్ కదండి, జనరల్ చెకప్కి అయితే వెళ్ళాను. ఇదైతే రోడ్ మీదకి వచ్చేసాను. బస్ కోసం అయితే చూస్తున్నాను. ఇటు సైడ్ అయితే చిన్నయ్యగూడెం, సంగాయగూడెం, యాదవోలు వెళ్ళే రూటు, అంటే కోయిలగూడెం కూడా వెళ్తారు. ఆ రూట్ ఇది. ఇక్కడైతే కూర్చున్నాను. బస్సు వస్తుందని చాలాసేపు వెయిట్ చేశాను. బస్సు ఎప్పటికో వచ్చిందండి. ఫైనల్గా హాస్పిటల్కి అయితే వచ్చేసాను. హాస్పిటల్ అయితే కూర్చొన్నాను. బుక్ ఇచ్చి రాసేసారు. మొత్తం చెకప్ చేయించుకోవాలి, బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. హాస్పిటల్ అయితే ఓకే, బాగుందండి. యాదవోలు వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. యాదవోలు గవర్నమెంట్ హాస్పిటల్ అండి ఇది. హాస్పిటల్ అయితే బాగుంది. ఇక్కడ ఫ్రీ డెలివరీ, నార్మల్ డెలివరీ కోసం చూస్తారు. నేనైతే వచ్చి బుక్ రాయించుకున్నాను. వెయిట్ చూసారు, బీపీ కూడా చూసారు. తర్వాత బ్లడ్ టెస్ట్ అయితే చేశారు. చేసిన తర్వాత ఇంకా ట్యాబ్లెట్స్ తీసుకున్నాను. డాక్టర్ గారు అయితే చూసారు. చూసి ఓకే అమ్మ, అంత బాగుంది అన్నారు. నేను ఒక అక్క అయితే వచ్చాము. ఆ అక్క అయితే లోపలికి వెళ్ళింది. నేనైతే ఈలోపు వీడియో అయితే తీస్తున్నాను. ఆ అక్క డాక్టర్ గారికి చూపించుకోవడానికి వెళ్ళింది. డాక్టర్ అయితే లేడీ డాక్టరేనండి చూసేది. జనం పెద్దగా ఎవరు లేరు, అంటే మేమే ఫస్ట్ వెళ్ళాము. త్వరగానే వెళ్ళిపోయాము, త్వరగానే అయిపోయింది. ఇంకా ఇంటికైతే వచ్చేసాను. ఇంటికి వచ్చేటప్పటికి 12 అయిపోయిందండి. కరెక్ట్గా మేము 10ంటికి అయితే వెళ్ళాము. అక్కడ రోడ్డు మీదే 10:30 అయిపోయింది. 10:30 ఆ టయానికి ఇంకా అక్కడికి వెళ్ళాము. యాదవోలు మాకు దగ్గరేనండి. ఎర్నగూడెం నుంచి యాదవోలు చాలా దగ్గర. ఇంకా వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటలే కదండి, చూపించుకుని వచ్చేసాము. నేనైతే చాలా టెన్షన్ పడ్డాను. ఎందుకంటే బ్లడ్ ఎలా ఉంటుంది ఏంటో అని టెన్షన్ పడ్డాను, ఎలా వస్తుంది ఏంటని. కానీ బ్లడ్ అయితే సరిపడినంత ఉంది. బీపీ, షుగర్ మొత్తం అన్నీ నార్మల్లో వచ్చాయండి. నిజంగా మీరందరూ ప్రేయర్ చేయడం వల్ల ఏంటో కానీ, బ్లెస్సింగ్ చేయడం వల్ల నిజంగా ఆ దేవుడి కృప అయితే నా మీద ఉంది. చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా నార్మల్ డెలివరీకి అయితే ట్రై చేయొచ్చు అని చెప్పారు. ఇంకా అంతే. ఇంటికి వచ్చేసి చేసి ట్యాబ్లెట్ వేసుకున్నాను. ఇంటికి వచ్చేటప్పటికి నీరసం అయితే వచ్చేసింది. వెళ్ళేటప్పుడు బస్సే, వచ్చేటప్పుడు బస్సే. నేను, ఆశా వర్కర్, ఇంకా మాతో పాటు ఇంకో అక్క అయితే వచ్చింది. ఇంకా చాలామంది వచ్చారు. మేమందరం అయితే ఇంకా చూపించేసుకున్నాం. మాకైతే త్వరగా అయిపోయింది. త్వరగా వెళ్ళడం వల్ల త్వరగా అయిపోయింది. ఇంకా అంతా నార్మల్ వచ్చింది. సో హ్యాపీ. ఇంకా వేరేది ఉంది. ఏంటంటే 9th మంత్లో స్కానింగ్ ఉంది. ఆ స్కానింగ్ కూడా అయిపోతే చాలు. ఇంకా మబ్బు అయితే పట్టింది లైట్గా, అదైతే క్లిప్ అయితే తీసాను. ఇంకోటి ప్రెగ్నెన్సీ వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే, మంత్స్ దగ్గర అయ్యే కొద్ది బ్లడ్ అయితే ఉండదండి. సో బాగా తినండి, బ్లడ్ అయితే ఇంప్రూవ్ అవుతుంది. బీట్రూట్, క్యారెట్ అటువంటివి బాగా తీసుకోండి. ఏబీసీ జ్యూస్ అంటారు కదండి, అవైతే తీసుకోండి. అలాగే ఫ్రూట్స్ కూడా బాగా తింటూ ఉండండి. నాకైతే అంతా బాగుందమ్మా అని చెప్పారు. అందుకైతే కొద్దిగా హ్యాపీగానే ఉన్నాను. స్కానింగ్లో కూడా బేబీ వెయిట్ అయితే పెరిగితే ఐఎమ్ సో హ్యాపీ. అంతకన్నా ఆనందపడేది ఏది ఉండదు. దేవుని చిత్తం ఎలా ఉంటే అలానే జరుగుతుంది. సో నా కోసం అయితే ప్రేయర్ చేసిన వాళ్ళందరికీ, బ్లెస్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. నా సబ్స్క్రైబర్స్కి థ్యాంక్ యూ సో మచ్. ఇంకోటి ఏంటంటే, ఎవరిని గుడ్డిగా నమ్మకండి. ఇది ఒకటైతే చెప్పగలను. నిజమేనండి, ఎవరిని ఎక్కువగా నమ్మకూడదు. ఎవరి మీద ఎక్కువగా హోప్స్ అయితే పెట్టుకోకూడదు. మన పని ఏదో మనం చూసుకోవాలి. ఎన్ని రోజులు ఉంటామో మనకు తెలీదు, కానీ ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉండాలండి. ఇదైతే నేను చెప్పగలను. ఎందుకంటే ఉన్నది ఒక్క జీవితం మాత్రమే. కాబట్టి ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉండండి. వాళ్ళ మీద డిపెండ్ అయ్యి, వీళ్ళ మీద డిపెండ్ అయ్యి అస్సలు ఉండకూడదు. అలా బ్రతకకూడదు. ఎందుకంటే ఎదుటి వాళ్ళకి మనం లోకువైపోతాము. ఈ సజెషన్ అయితే నేను ఇస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి. వేరే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇవి అయితే మా ఇంటి దగ్గర పూచినవి పువ్వులు, బాగుందని చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను. సో నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ఏంటి మమ్మ సడన్గా సజెషన్లు వస్తుందని అనుకోకండి. ఏదో నాకు తెలిసింది నేను చెప్పాను.
నచ్చితే పాజిటివ్గా తీసుకోండి, లేకపోతే నచ్చకపోతే ఇంకా వదిలేయండి. ఓకే, వేరే వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. ఉంటానండి.